ఐఎన్డిఐ కూటమి, వాళ్ళు ఐఎన్డిఐఏ ఇండియా కూటమి అని చెప్పుకుంటారు. గుడ్, బానే ఉంది. ఇంతకీ పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ వీళ్ళు కలిసి పోటీ చేయరు, ఒకళ్ళకొకళ్ళకి వ్యతిరేకంగా పోటీ చేస్తారు. వాస్తవంగా అంతకుముందు యూపీఏగా ఉన్నప్పుడు, యూపీఏలో అయితే సమాజ్వాదీ పార్టీ లేదు, కమ్యూనిస్టులు లేరు, అట్లాగే దాని పేరేంటది ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ లేదు. యూపీఏగా ఉన్నప్పుడు ఆ స్టాలిన్నో ఇట్లాంటి వాళ్ళు అందరూ ఉన్నారు. ఐఎన్డిఐఏ అన్నటువంటి కూటమి ఏర్పాటు చేసినప్పుడు కమ్యూనిస్టులు అందులో చేరారు కదా. మరి వాళ్ళ కేరళలో కమ్యూనిస్టులకి కాంగ్రెస్కి పోటీ. మరి ఇంకా అప్పుడు ఐఎన్డిఐఏ ఎట్లవుతుంది, ఐఎన్డిఐ అలయన్స్ ఎట్లవుతుంది? ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడేటప్పుడు రాహుల్ గాంధీ వెళ్ళి కమ్యూనిస్టులు విమర్శించా, కమ్యూనిస్టులు వచ్చి రాహుల్ గాంధీని విమర్శించా. ఇంకా అందులో ఐఎన్డిఐ కూటమి ఎక్కడ సచ్చింది? లేకపోతే రెండోది తృణమూల్ కాంగ్రెస్. తృణమూల్ కాంగ్రెస్ ఐఎన్డిఏలో భాగస్వామే కదా, దాన్ని నడిపిస్తుందే కాంగ్రెస్ కదా. ఇప్పుడు అక్కడ బెంగాల్లో వీళ్ళిద్దరి మధ్యన పొత్తు ఎక్కడ తెచ్చింది? కనీసం 2-3 సీట్లు కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీకి. పోనీ కాంగ్రెస్ పార్టీ విడిగా పోటీ చేసింది లేదు, మొత్తం అన్ని చోట్ల పోటీ చేసింది. అదే మమతా బెనర్జీని రాహుల్ విమర్శిస్తాడు, బీజేపీని మమతా బెనర్జీ ఒకటి అంటాడు, అక్కడేమో కమ్యూనిస్టులు బీజేపీ ఒకటి అంటాడు. మరి కమ్యూనిస్టు బీజేపీ ఒకటి అన్నప్పుడు వాళ్ళని తీసుకొచ్చి ఐఎన్డిఏ కూటమిలో ఎందుకు? మమతా బెనర్జీని బీజేపీ ఒకటి అన్నప్పుడు వాళ్ళని తీసుకొచ్చుకుని ఐఎన్డిఏ కూటమిలో ఎందుకు? ఒకళ్ళకి పడినప్పుడు ఈ కూటమి ఎందుకు?